ఎస్ఐ గారు, నాకు సంబంధం లేని వాళ్ళు నా ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేదంటే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టాల్సి ఉంటుంది. రోజీ, రోజీ, ఇంటి నుంచి 2 రోజులు బయటికి వచ్చినంత మాత్రాన ఇంటికి శాశ్వతంగా దూరమైనట్టు కాదు. ఈ దూరం కొన్ని రోజులే. దాని నుంచి మన ఆస్తిని ఎలా తిరిగి సంపాదించాలో నాకు బాగా తెలుసు. అవును రోజీ, ఓ 4 రోజులు మనం సరదాగా ఏదన్నా టూర్కి వెళ్ళాం అనుకుందాం. ఈ లోపు అది చేసిన మోసాన్ని బయట పెట్టించి దాన్ని జైలుకు పంపిద్దాం. అమ్మమ్మ, నువ్వు జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడకు. అమ్మా, మాకు ఆస్తి లేకపోయినా ఆనందంగా బతకగలం. కానీ నువ్వు ఆనందంగా లేకపోతే మాత్రం భరించలేమమ్మా. పోయిన ఆస్తి గురించి బాధపడకమ్మా. ఈ ఆస్తి నేను దానికి వేసిన భిక్ష. ఈ శిక్ష నాకు నేను వేసుకున్న శిక్ష. ఒకరికి భిక్షగా వేసిన దాని గురించి నేను అస్సలు బాధపడను. నాకు కావాలి అనుకుంటే దాని దగ్గర నుంచి ఆస్తిని తీసుకోవటం చాలా తేలికైన విషయం. కానీ అది ఎప్పుడైతే నన్ను పేరు పెట్టి పిలిచిందో ఆ క్షణమే దాన్ని నేను బిచ్చగత్తెలా చూశాను, భిక్ష వేశాను. ఇలా నడి రోడ్డు మీదకొచ్చి నిలబడ్డాను. ఇది నా రోజుకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నాకు నేను వేసుకున్న శిక్ష. కానీ ఇప్పుడు నా బాధ కారణం ఈ ఆస్తి కాదు, దూరం అయిపోయిన నా మనవరాలి మీద నాకున్న ప్రేమ. నా మనవరాలు ఎక్కడుందో ఏమైందో తెలియక నా మనసు పడే ఆందోళన నన్ను తట్టుకోలేనంతగా బాధ పెడుతోంది. నేను నా రోజీని ఎన్నో కష్టాలు పెట్టాను. ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా చూశాను. ఇంటి పనులన్నీ చేయించాను. ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. ఆఖరికి ఈ దేశంలోనే లేకుండా నా చేతులతో నేనే ఫ్లైట్ ఎక్కించి పంపించేశాను. నేనెన్ని కష్టాలు పెట్టినా నాకంటే ముందే ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది నా రోజీ. ఇప్పుడు నా రోజీ నా కళ్ళ ముందు లేకపోవటం నాకన్నిటికీ కారణం అయింది లక్ష్మి. నాకిప్పుడు ఈ క్షణమే నా రోజీని చూడాలని ఆశగా ఉంది. రోసీ, బాధపడకు. నీ ఆశ త్వరలోనే తీరుతుంది.
రోజీని నువ్వు బలవంతంగా పంపిస్తేనే అమెరికా వెళ్ళిపోయింది, కానీ తనకిష్టం ఉండి కాదు. ఇప్పుడు నీకు నిజం తెలిసిందని, నువ్వు తనే చిన్న రోజీ అని నమ్ముతున్నావని తనకి తెలిసిందంటే రోజే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు. వెంటనే నీ ముందుకొచ్చేస్తుంది. అవును రోజీ, ఏ రోజు మన రోజీ క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనుకోలేదు. దానికి ప్రపంచంలో నీకంటే ఏది ఎక్కువ కాదు. రోజీ, అమ్మమ్మ, చెల్లెలు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్పే పూచి నాది. నువ్వు చెల్లెల గురించి బాధపడకు ప్లీజ్. అవును గ్రాని, రోజీ గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. ఎలాగైనా తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే బాధపడుతూ ఉండదు ప్లీజ్. మనిషికి వచ్చిన కష్టాలన్నీ తీర్చగలిగే ఆ భగవంతుడు కూడా మనసుకొచ్చిన కష్టాన్ని తీర్చలేడు. ఆ మనసుకు కావలసింది దొరికే వరకు అది బాధని అనుభవిస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు లోకి. సారీ గ్రాని, నువ్విలా బాధపడటానికి నేను ఒక కారణం అయ్యాను. కానీ ఏం చేయను, ఇది నా డ్యూటీ కాబట్టే ఏం చేయలేకపోయాను. నా చేతుల్లో ఉన్నదాన్ని నేనే ఇచ్చేస్తే నువ్వు చేయగలిగిందే ఉంది లోకి. నువ్వు దాని గురించేం ఆలోచించుకో. మీరు కూడా ఇంకేమీ ఆలోచించకుండా పదండి గ్రాని, వెళ్దాం. ఎక్కడికి సంధ్య? ఎక్కడికేంటి రోజీ? మన ఇంటికి. మన ఇల్లా? అది ఇంకెక్కడుంది? రోజీ ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మరింకేంటి లక్ష్మి? రోజీ, మనది అనుకున్న దాని మీద మరుక్షణమే మనకి ప్రేమ ఏర్పడుతుంది. అది మానవ సహజం. అలాంటిది ఇన్నేళ్లుగా అనుబంధం పెంచుకున్న ఈ ఇల్లు ఒక్కసారిగా మంది కాదంటే, ఆ అనుబంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ మనం ఆ బాధతోనే ఉండిపోతే బాధ మనల్ని కమ్మేస్తుంది. దాని నుంచి బయటకు వచ్చేస్తే అది క్రమంగా చిన్నదైపోయి తర్వాత మాయమైపోతుంది. చెల్సాని గారు, నేను ఇష్టపడి కట్టించుకున్న ఈ ఇంటి మీద ప్రేమ ఉంది, కానీ ఆస్తి మీద ఏ ఆశ లేదు. ఇన్నేళ్లుగా పెంచి పెద్ద చేసిన బిజినెస్ మీద మానసికమైన అనుబంధం ఉంది, కానీ భోగాలు అనుభవించాలనే ఆశ లేదు. మనకి ఇంకా ఈ ఇంటి మీద హక్కు కూడా లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి లక్ష్మి? మళ్ళీ అదే ప్రశ్న వేస్తావేంటి రోజీ? పద, మన ఇంటికి వెళ్దాం. నేను చలసాని గారు ఉంటున్న ఇల్లు మనదే కదా. పద రోజీ, వెళ్దాం. నేను రాను లక్ష్మి. ఏం రోజీ, ఇప్పుడు కూడా నా మీద కోపం ఉందా? నాకెవరి మీద కోపం లేదు లక్ష్మి. మరి అక్కడికి ఎందుకు రానట్టున్నావు రోజీ? అక్కడ కాకపోతే ఏమైంది తాతయ్య? అమ్మమ్మ మా ఇంట్లో ఉంటుంది. నేనెక్కడికి రాను వినోద్. అదేంటమ్మా, ఆంటీ ఇంటికి వెళ్లకుండా వినోద్ ఇంటికి వెళ్లకుండా మరి మనం ఎక్కడికి వెళ్తాం? మనం కాదు భార్గవి, మీరు మీకు నచ్చిన చోటు ఉండండి. మరి మీరెక్కడుంటారు అత్తయ్య గారు? ఏమో దీపక్, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. నిర్ణయించుకోవడం ఏంటి గ్రాని? బాగున్నప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్ళినా బానే ఉంటుంది, కానీ తల చెడినప్పుడు ఎంత తెలిసిన వాళ్లైనా చులకనగానే చూస్తారు గ్రాని. తెలుసు సంధ్య, కానీ నా రోజీ గురించి తెలిసే వరకు ఏ తెలిసిన వాళ్ళింటికి వెళ్ళను, బంధువులింటికి వెళ్ళను, లక్ష్మి ఇంటికి రాను, వినోద్ ఇంటికి రాను. ఎక్కడికి రాకపోతే ఎక్కడుంటావు? ఎక్కడున్నావో తెలియకపోతే చిన్న రోజీ గురించి తెలిస్తే ఆ విషయం నీకెలా తెలుస్తుంది? తెలుసుకుంటాను. నేను మీకు టచ్లో ఉంటాను. వద్దమ్మమ్మా, అంతా తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంతమంది ఉండి నువ్వు ఇలా అనాథలా ఎక్కడో ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదమ్మమ్మా. ఇంతమంది చెప్పినా వినకపోవటం అస్సలు కరెక్ట్ కాదమ్మమ్మా. ప్లీజ్.
నువ్వు విన్నావా వినోద్? నిన్ను రమ్మని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో బ్రతిమాలాను. నువ్వొచ్చావా? నేనిప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు నువ్వు భార్య పిల్లలతో ఉండి కూడా రాలేదు. ఈ విషయంలో నువ్వే నాకు ఆదర్శం వినోద్. ఆదర్శవంతుడు చిన్నవాడైనా అనుసరించాలి. నేను పిలిచినా రాకుండా, ఎన్ని కష్టాలొచ్చినా బెదరకుండా నువ్వు 0 నుంచి మొదలుపెట్టి మన ఇంటి మొత్తానికి హీరోలా మారావు. అందుకే నేను నీకు అభిమానిగా మారి నీలాగే 0 నుంచి జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించాలనుకుంటున్నాను. నేను ఒంటరిగానే గెలవాలనుకుంటున్నాను వినోద్. రోజీ, నీ వెంట తోడుగా నేను నడుద్దాం అనుకుంటున్నాను రోజీ. వద్దు చల్సాని గారు, నాకెవరి తోడు వద్దు. రోజీ, భార్య బాగున్నప్పుడు తోడుండకపోయినా పర్వాలేదు, కానీ పరిస్థితి బాగోలేనప్పుడు వెంటుండాల్సిన బాధ్యత భర్తది. నా మాట విను. అంతా బాగున్నప్పుడే నేను మీ మాట వినుంటే, మీ వెంటే ఉండుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదని ఒక్కసారిగా మీ కాళ్ళ దగ్గరికి చేరిపోయే క్యారెక్టర్ కాదు నాది. అలా చేస్తే నా ఆత్మాభిమానాన్ని నా చేతులతో నేనే చంపేసుకున్నట్టు అవుతుంది. అందుకే నాకెవ్వరి తోడు వద్దు. రోజీ, ఈ రోజు 100 మందిలోనూ ఉండగలదు, ఒంటరిగాను బ్రతకగలదు. మీరు నా గురించి ఇంకేమీ ఆలోచించకండి, వెళ్ళండి. రోజీ, బాధపడకు. నిన్ను వదిలి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. ప్లీజ్ లక్ష్మి, వెళ్ళండి. జాగ్రత్త రోజీ. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మేమంతా నీకోసం ఉన్నామని మర్చిపోవద్దు. నీకేదైనా అయితే మేము తట్టుకోలేమని గుర్తుంచుకో. పెళ్ళైన ఇన్నేళ్లలో గొడవ పడిన ప్రతిసారి నీతో మాట్లాడకపోయినా కనీసం కంటితో నన్నా చూసేవాణ్ణి. కానీ ఫస్ట్ టైం ఏ గొడవ జరగకుండా, నీ మీద ఏ కోపము లేకుండా, నిన్ను చూడకుండా, కనీసం కాంటాక్ట్ నెంబర్ కూడా లేకుండా, నీతో మాట్లాడకుండా నీకు దూరంగా ఉండాల్సి వస్తుందంటే చాలా బాధగా ఉంది రోజు. ప్లీజ్ చల్సాని గారు, మీరిలా బాధపడకండి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా ఇది? నిన్నొదిలి నేను ఎలా ఉండాలమ్మా? భార్గవి, ప్లీజ్, నువ్వేం చిన్నపిల్లవి కాదు. నువ్వు నా కూతురువి భార్గవి. నువ్విలా ఏడిస్తే ఎలా? ఇప్పుడు నేను వెళ్ళేది కూడా నీ కూతురి గురించే. నేను నా మనవరాలికి ఎన్నో ఇవ్వాలనుకున్నాను, అన్నీ ఇస్తాను. అందుకే వెళ్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. అమ్మమ్మ, నేను నీకు చెప్పగలిగేవాణ్ణి కాను, కానీ ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్త అమ్మమ్మ. గ్రానీ, ప్లీజ్ టేక్ కేర్. అత్తయ్య గారు, ఇన్ని రోజులు మీకు తోడుగా మీ కుడి భుజంలో ఉన్నాను అనేవారు. ఇప్పుడు ఆ కుడి భుజాన్ని వదిలేసి వెళ్తున్నారా? నేను అనుకున్నవన్నీ వచ్చాక మీరందరూ మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తారు దీపక్. గ్రానీ, రోజీ గురించి నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. తొందరలోనే తన నీ ముందుకొస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ వెళ్ళిపోండి.
రోజీ, అమ్మమ్మ, గ్రానీ, రోజీ, లక్ష్మి, Rosie. అమ్మమ్మా, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. Get out from my house! అమ్మా, ఏంటమ్మమ్మా, ఏమైంది? నీకేమైందమ్మమ్మా? నాకు కళ్ళు వచ్చిందా లేక నిజంగానే జరిగిందా? నో నో అమ్మమ్మా, నీకేం జరగకూడదు, నీకేం జరగకూడదు. అమ్మా,